ఈ రోజున నేను చెప్పబోయే మాట, ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలనుకుంటే, దేవుని సేవకుడుగా కానీ, సువార్థికుడుగా కానీ, లేదంటే పరిచర్లో యూత్ టీం కానీ, దేవుని కొరకు నువ్వు వాడబడాలి అనుకుంటే కనుక నువ్వు ఎంత విశ్వాసంగా ఉండాలో, ఎంత సహనం కలిగి ఉండాలో నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఒకానొక సమయంలో ఒక రాజు అంట, పర్షియన్ రాజు, తన నిధులను చూసుకోవడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కోసం చూస్తూ ఉన్నాడంట. అయితే దాని గురించి రాజ్యంలో ప్రకటించాడు. ఈ రోజున నేను నమ్మకమైన వాడి కోసం వెతుకుతున్నాను, కాబట్టి నా దగ్గర ఎవరైతే నమ్మకంగా ఉండాలనుకుంటున్నారో మీరు ఇంటర్వ్యూకి రండి. చాలామంది వచ్చారు అక్కడ. ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు, కానీ ఒక్కొక్కరిలో లోపాలు కనుక్కొని పంపించేస్తూ ఉన్నారంట. ఏదో ఒక చోట ఎవడో ఒకరు పడిపోతాను పంపించేస్తూ ఉన్నారు. అయితే లాస్ట్కి ఒక ఇద్దరు మిగిలారంట. ఆ ఇద్దరు కూడా నమ్మకంగా ఉన్నారు, ఇద్దరు కూడా సహనంగా ఉన్నారు. సో రాజు అనుకున్నాడు, ఓకే ఇద్దరు బాగున్నారు, కానీ నాకు కావాల్సింది కాబట్టి వీళ్ళిద్దరికి ఒక టెస్ట్ పెడదాం అనుకుని, కానీ ఆ విషయం వాళ్ళకి చెప్పలే. ఇద్దరు అపాయింట్ అయ్యారు అని చెప్పాడు. అయితే మీ జాబ్ ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందని చెప్పాడు. కాబట్టి నాతో రాండి అని చెప్పి ఒకరోజు మార్నింగ్ టైం ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి చెరొక బకెట్ ఇచ్చి, ఈ బావిలోకి దిగాలి, లోపల ఉంటాయి మెట్లకి, బావిలోకి దిగాలి, నీళ్లు పట్టుకోవాలి, బయటకు వచ్చి బయట ఒక బాస్కెట్ని పెట్టాడు, బ్యాంబూతో తయారు చేసిన బాస్కెట్. ఆ బాస్కెట్లో నీళ్లు నింపాలి. ఇదే పని, సాయంత్రం వరకు మీకు ఇదే పని, నేను సాయంత్రం కల్లా మీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను, జీతాన్ని ఇస్తాను అన్నాడు. బికాస్ హీ డిడ్ నాట్ మేక్ సెన్స్. బుట్టలో నీళ్ళు పోస్తే ఆగవు, మొత్తం కూడా బయటకు పోతుంటాయి. సో అయినప్పటికి కూడా రాజు ఉద్యోగాన్ని ఇస్తాడన్న, రాజు దగ్గర ఉద్యోగం చేయడం అంటే చాలా గొప్పతనం అని, కాబట్టి ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. ఓకే అన్నారు. సో రాజు అన్నాడు, నేను సాయంత్రం కల్లా వస్తాను, ఎవరు నమ్మకంగా చేస్తారో వారికి నేను తగిన జీతం ఇస్తానని చెప్పాడు. సరే, ఇద్దరు కూడా రాజు వెళ్ళిపోయిన తర్వాత ఒకరు వెళ్తున్నారు, బకెట్తో నీళ్ళు ముంచుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, ఆ బకెట్తో ఆ బాస్కెట్లో పోస్తున్నారు, మళ్ళీ బావిలోకి వెళ్తున్నారు, నీళ్ళు ముంచుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. జస్ట్ ఒక 4-5 బకెట్లు మోసాడా లేదో ఫస్ట్ అతను అన్నాడు, బ్రదర్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆయన బాస్కెట్లో నీళ్లు నింపమన్నాడు, కానీ ఎన్ని మోసినా అయిపోతానే ఉన్నాయి. కాబట్టి ఒక పని చేద్దాం, సాయంత్రం ఆయన వచ్చేటప్పటికల్లా నీళ్లు పోసామండి అని చెప్తాను. రాజు ఎలాగో కనిపెట్టలేడు కదా, ఎందుకంటే బావిలో నీళ్లు ఎలాగో ఇంకవు కాబట్టి. రెండో వాడు అన్నాడు, లేదు, ఆయన నాకు ఒక పని అప్పుడు చెప్పాడు, ఆ పనిని నేను నమ్మకంగా చేయాలి, దాని రిజల్ట్ ఏందని పక్కన పెట్టేసి, కానీ ఆయన మనకు ఒక పని చెప్పాడు, పని చేయాలి, అప్పుడే మనం నమ్మకస్తులం అవుతాం. మొదటోడు అన్నాడు, నా వల్ల కాదు, నేను రెస్ట్ తీసుకుంటాను, సాయంత్రానికి వస్తాను, బిల్డప్ ఇస్తాను. రెండో వాడు అన్నాడు, నా వల్ల కాదు అలాగా, నేను ఖచ్చితంగా ఆయన చెప్పింది చేస్తాను, నమ్మకంగా ఉండాలి. సో మొదటవాడు వెళ్ళిపోయాడు, రెండోవాడు రెండు భారం ఇప్పుడు ఒకటి మీద పడింది. అయినప్పటికీ కూడా వెళ్తున్నాడు, నీళ్ళు ముంచుకుంటున్నాడు, పైకి వస్తున్నాడు, బాస్కెట్లు పోస్తున్నాడు, వెళ్తున్నాడు, ఒక 10-20 మెట్లు దిగుతున్నాడు, మళ్ళీ పైకి వస్తున్నాడు. మధ్యాహ్నానికల్లా ఆ బావి సగం నీళ్ళు అయిపోయినాయి. కూర్చున్నాడు చెట్టు కింద, భోంచేశాడు, మళ్ళీ పని ప్రారంభించాడు. అంత ఎండలో కూడా బకెట్ తీసుకొని లోపలికి వస్తున్నాడు, బాస్కెట్లో పోస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికల్లా నీళ్ళు ఆల్మోస్ట్ అడుగునికి వెళ్ళిపోయాడు. రాజు వచ్చాడు, దూరం నుంచి చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడా అని. ఎక్కడ ఆగట్లా, చెమటలు పట్టిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టిపోతున్నాయి. ఆయన అప్పటికి కూడా వెళ్తున్నాడు, నీళ్ళు నింపుకుంటున్నాడు, వస్తున్నాడు. ఎట్ ది వన్ పాయింట్ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. నీళ్ళు బకెట్తో ముంచుకునేటప్పటికీ కొంత మట్టి కూడా వచ్చింది. తీసుకొచ్చినాడు ఆయన కూడా, తీసుకొచ్చి బాస్కెట్లో ఉంపినప్పటికీ ఆ నీళ్ళన్నీ పోయాయి, బురదంతా పోయింది, కిందకి వెళ్ళిపోయింది. ఆ కింద ఒక బంగారుపు హారం దొరికింది. దాన్ని చూశాడు, దాన్ని చూసి అయ్యో, ఈ బంగారుపు హారం చాలా విలువైనదిగా ఉంది, చాలా డైమండ్స్ నిండిపోయి ఉంది, మేబీ ఎందుకే అనుకుంటా రాజుగారు నన్ను పొద్దున్న నుంచి నాకు ఈ పని అప్పచెప్పాడు. స్టార్టింగ్ హీ డిడ్ నాట్ నో, ఆయనకి స్టార్టింగ్లో తెలియదు రాజు ఎందుకు ఈ పని చెప్పాడు, కానీ ఆయన చేస్తూ ఒక ప్రశ్న వెదురు అడగకుండా చేస్తూ ఆఖరికి దాని రిజల్ట్ ఏంటని తెలిసింది. అయినప్పటికీ కూడా దాన్ని అలానే ఉంచి నీళ్లు వెళ్ళి మోస్తూ లాస్ట్కి ద వెల్ హ్యాస్ బీన్ బికమ్ డ్రై. ఆ యొక్క బావంతా అడుగుంటైపోయింది, నీళ్ళే లేవు. దాన్ని తీసుకొచ్చి ఇంకా రాజుగారు అప్పుడు వచ్చారు. ఏ అబ్బాయి ఎలా చేస్తున్నావు పని అంటే, రాజుగారు చాలా బాగా చేస్తున్నానండి, చూడండి నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి, మీరు చెప్పిన పని అంతా చేసేసానండి. ఇంకో విషయం తెలుసా, నేను ఇంతాక ఆ బావి నుంచి నీళ్ళు తీస్తుంటే ఈ బంగారపు హారం నాకు దొరికిందండి, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఇచ్చాడంట. రాజుగారు అన్నారు, ఇతనే కదా నాకు కావాల్సింది, వ్యక్తే కదా నాకు కావాల్సింది. ఒక పనిని చేయమని చెప్పినప్పుడు దాని నుంచి రిజల్ట్ ఇన్స్టెంట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు,
ఇంకా ఎంతసేపు అని చేయాలని అనలేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, ఇది అర్థం పర్థం లేని పని. నీళ్ళు బాస్కెట్లో ఎలా నిలుస్తాయని అడగలేదు. చేస్తానే ఉన్నాడు. ఆఖరికి తను ఎక్స్పెక్ట్ చేయని ఒక బహుమానం తన ముందుకు వచ్చినప్పటికీ కూడా, ఒక విలువైనది దాని ముందుకు వచ్చినా కూడా ఆయన దాన్ని దాచిపెట్టుకోలేదు. నమ్మకంగా తీసుకొచ్చి రాజు చేతిలోకి ఇచ్చాడు. ఇటువంటి వ్యక్తే నాకు కావాల్సి అని అనుకొని తన నిధులన్నిటికి కూడా తినని అధిపతి చేశాడు. అంత మాత్రానే కాదు, ఆ రోజు జీతం ఇవ్వడమే మాత్రమే కాదు, అతనికి ఆ బంగారపు హారం కూడా బహుమానంగా ఇచ్చాడండి. ఈరోజు నీకెందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమ్టైమ్స్ గాడ్ కమాండ్స్ టు డూ సంథింగ్, యూ డు నాట్ సీ రిజల్ట్ ఇన్స్టెంట్లీ. కానీ మాట్లాడకుండా దేవుడు నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ పోయావంటే దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఇట్లాంటి సేవకుడే నాకు కావాలి, ఇట్లాంటి యవనస్తుడే నాకు కావాలి, ఇలాంటి నమ్మకస్తుడే నాకు కావాలి. దేవుడు నిన్ను బట్టి సంతోషపడి నిన్ను అనేకులకి అధిపతిని చేస్తాడు, తన సంపదకి అధిపతిని చేస్తాడు. ఈ లోకంలో సంపద అంటే విశ్వాసులే, అనేక ఆత్మలు. అందుకే ఎన్ని ఆత్మలు వీలైతే అన్నాత్మలు ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని ఆయన ఎంతగానో పరితపిస్తూ ఉంటాడు. ఈ రోజున ఆ ఆత్మలు పట్టే జాలరుగా నిన్ను మారుస్తాడు. మనుషులు పట్టే జాలరుగా నిన్ను చేస్తానంటున్నాడు. చేపలు పట్టే జాలరుగా కాదు, ఆహారం వెంబట పరిగెత్తే జాలరుగా కాదు, ధనం వెంబట పరిగెత్తే జాలరుగా కాదు, మనుషుల్ని పట్టే జాలరుగా నిన్ను మార్చిపోతున్నాడు. కనుక ఇన్ ఆర్డర్ టు నో ది రియల్ పర్పస్ ఆఫ్ గాడ్ కమాండ్, యూ నీడ్ టు వెయిట్ వెల్ బికమ్ డ్రై. నీ జీవితంలో ఆఖరి చెమటలు పట్టేసి మొత్తం పెట్టి నీ ఎనర్జీలో లాస్ట్ క్యాలరీ బర్న్ అయ్యేంత వరకు నమ్మకంగా ఉంటే దెన్ యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. కనుక నువ్వు ఏ టీంలో పనిచేస్తున్నా కూడా, నువ్వు దేవుని కొరకు ఎట్లయినా పరిగెత్తాలనుకున్నా కూడా, దేవుడు నీకు ఒక కమాండ్ ఇచ్చాడా, మరణం వరకు నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఒక గొప్ప బహుమానంతో నీ ముందు ఉంచుతాడు. ఒకవేళ ఇఫ్ యు నాట్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ సమ్వేర్ ఇన్ టు ద చర్చ్, ఇమీడియట్లీ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే దేవుని పిలుపు కలిగి ఉండి డౌట్ పడుతున్నారో, దేవుడు నన్ను పిలుచుకోలేదు అనుకుంటున్నారో, లేదా నాకు ఏ తలాంతులు లేవు అని అనుకుంటున్నారో, లేదంటే దేవుని పిలుపును ఉన్నా కూడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి ధనం కోసమో, వారి కుటుంబం కోసమో, వారి భవిష్యత్తు కోసమో తిరిగి వెళ్ళి ఏదో ఒక జాబ్స్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు, వారికి ఈ వీడియోని పంపించండి. ఈరోజే వారికి మీరు చెప్పండి, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అందులో నువ్వు నమ్మకంగా ఉంటే కనుక నీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.